పెసరట్టు కోసం బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం. దానికోసం ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్తో ఒక 1½ గ్లాస్ పెసర్లు అయితే తీసుకున్నాను ఒక బౌల్లోకి. అండ్ నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి ఈ పెసర్లకి ఒక 4 టేబుల్ స్పూన్ల రైస్ యాడ్ చేస్తున్నాను, పెసరట్టు క్రిస్పీగా రావడం కోసం. ఇలా యాడ్ చేసేసి వీటన్నింటిని అయితే ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఓవర్ నైట్ అయితే సోక్ చేద్దాం. నేను బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నైట్ సోక్ చేశాను. మార్నింగ్ వరకు అయితే ఇలా సోక్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సింగ్ జార్లోకి తీసుకొని ఒక 4 మిరియాలు అండ్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ ఒక 3 పచ్చిమిర్చి ఇలా వేసుకోండి. అండ్ వాటర్ని కొంచెం యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోండి. కన్సిస్టెన్సీని చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోండి. ఈ బ్యాటర్ మరీ పల్చగా కాదు అండ్ మరీ థిక్గా కాదు, ఇలా ఉండాలన్నమాట. అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోండి. ఇప్పుడైతే మనకి పెసరట్టు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పెసరట్టు వేసేసుకుందాం. దానికోసం ప్యాన్ ఇలా చాలా హీట్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసేసుకొని ఇప్పుడు బ్యాటర్ తీసేసుకొని ఇలా పెసరట్టు అయితే వేసేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత పల్చగా వేసుకోండి. ఇప్పుడు నేను వీటిపైన కొన్ని ఆనియన్స్ వేస్తున్నాను. మీరు కావాలంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు, కొత్తిమీర అండ్ జీలకర్ర ఏదైనా వేసేసుకోవచ్చు. నేను ఓన్లీ ఆనియన్స్ వేసి పెసరట్టును రెడీ చేస్తున్నాను. అండ్ కొంచెం ఆయిల్ వేసేసుకోండి. ఇలా కొంచెం ఆయిల్ వేసేసి దీన్ని క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే ఉంచండి. చూసారా, మనకైతే పెసరట్టు క్రిస్పీగా రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.